యుద్ధం వస్తుందా రాదా, పాక్ భారత్ తలపడుతుందా లేదా? మరో 36 గంటల యుద్ధం. పాకిస్తాన్ ప్రకటన. పాకిస్తాన్ మంత్రులు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. చాప కింది నీరులాగా మనం ముందుకెళ్తున్నాం అంటున్నాం. ఇవాళ రేపు 7వ తారీఖు నాడు, అంటే మే 7, 2025 దేశంలో సివిల్ ఏవియేషన్ ప్రదర్శన ఇప్పుడు జరగబోతుంది. ఒక రకంగా యుద్ధానికి సన్నద్ధంగా ప్రజలను తయారు చేయడం కోసం జరగబోతుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సందేశం పంపింది. ఇప్పటికే అధికారికంగా వాళ్ళు రేపు ఈ ప్రదర్శనను చూడవచ్చు అని చెప్పి. కనుక దేశవ్యాప్తంగా ఏదైతే ఈ మాక్ డ్రిల్ లాంటిది జరుగుతుందో, ఇది ఎప్పుడెప్పుడో 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం ఏదైతుందో, భారత్ పాకిస్తాన్ యుద్ధంలో జరిగిందో సరిగ్గా అదే మళ్ళీ ఇప్పుడు జరగబోతుంది. అంటే మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల ప్రజలకు ఒక మనోధైర్యాన్ని, మన సైన్యం ఇంత శక్తివంతంగా ఉంది అందించడానికి చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తాను. అంటే దీనికన్నా ముందు సరిగ్గా ఈ వాటికి 2 వారాలు పూర్తయింది. ఏది 22 ఏప్రిల్ నాడు పహల్గాం మీద యాత్రికుల మీద, టూరిస్టుల మీద ఉగ్రదాడి జరిగింది. ఆ ఉగ్రదాడి తర్వాత ఇప్పటిదాకా ఏదైతే వరుస సంఘటనలు జరుగుతున్నాయో, మనకంటే ముందు పాకిస్తాన్ బాగా స్పందిస్తుంది. ఎప్పుడు చెప్తాను నేను, మన పిల్లవాడిని కొడతాను తండ్రి బెదిరిస్తే, తల్లి బెదిరిస్తే తండ్రి దగ్గర ఫిర్యాదు చేస్తారు, తండ్రి బెదిరిస్తే తల్లి దగ్గర ఫిర్యాదు చేస్తారు, లేకపోతే ఇద్దరు బెదిరిస్తే తాత, నానమ్మ, అమ్మమ్మ దగ్గర ఫిర్యాదు చేస్తుంటారు. కనుక కొట్టకముందే ఏడ్చే పిల్లలు కూడా ఉంటారు. మనం కొడతా అనగానే కొట్టకముందే కొట్టాడు నాన్న కొట్టాడని ఏడ్చే వాళ్ళు ఉంటారు. అట్లా పాకిస్తాన్ ప్రవర్తిస్తుంది. మనం మీ అంతు చూస్తాం, ఉగ్రవాదులు అంతు చూస్తాం అని మనం ఉగ్రవాదులు హెచ్చరిక చేస్తే భుజాలు అనుకున్నాడు, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అనుకున్నట్టు పాకిస్తాన్ మా తెలుగు రాకండి మేము చూస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతుంది. స్పష్టంగా చెప్పాడు, ఉత్తర కుమార ప్రగల్భాలు అంటారు. అది మనకు ఉత్తర గోగ్రహణంలో ఉత్తర కుమారుడు అర్జునుడితో చెప్పుకుంటూనే ఇంతవాడిని, శూరుణ్ణి, వీరుణ్ణి అని చెప్పి మాట్లాడి చివరికి పారిపోతాడు. యుద్ధ భూమి నుంచి పారిపోతుంటే పట్టుకొచ్చి మరి అర్జునుడు మళ్ళీ నిలబెడతాడు, సారథిగా ఉండమంటాడు. అందుకని నేనేమంటున్నానంటే గ్రహణ రూపంలో. అందుకని ఇప్పుడు పాకిస్తాన్ సరిగ్గా ఉత్తర కుమార ప్రగల్భాలు పడుతుంది. రెండోది అంతర్యుద్ధంతో, అంతర్కలహాలతోనే ఉండి మనకు వేమన పద్యం గుర్తొస్తున్నారు. చెప్పులోని రాయి చెవిలోని జోరిగా, కంటిలోని నలుసు మన ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ విరవేమాని. అంటే ఇవాళ ఇంటిలోని పోరులో పాకిస్తాన్ ఉంది. పెద్ద ఎత్తున బెలూచిస్తాన్ ఆర్మీ లిబరేషన్ ఫోర్స్ ఫ్రంట్ ఉందో, వాళ్ళు ప్రతిరోజు పాకిస్తాన్ సైనికులు చంపేస్తున్నారు వరుస పెట్టి. ఆ తర్వాత మరొకసారి చూసుకుంటే మనకు అర్థమవుతుందంటే వరుసగా మరి ఇటు పక్కన పంజాబ్, సింధులో కూడా ఆధిపత్య పోరు నడుస్తుంది. అంటే సైన్యంలో వాళ్ళదే ఆధిపత్యం. ఏ రకంగా పంట్లూన్స్ వాళ్ళది ఒక 3 కోట్ల మంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళది ఒక తిరుగుబాటు నడుస్తున్నది. ఇక ఆక్రమిత కాశ్మీర్ సంగతి చెప్పనవసరం లేదు. ముజఫరాబాద్ నుంచి మొదలుపెడితే ఇటుపక్క మా భుజాల మీద తుపాకులు పెట్టి మీరు పిలుస్తున్నారు, మధ్యన మేము నరిగిపోతున్నాం అక్కడ పాకిస్తాన్కు ఇండియాకు మధ్యన అని వాళ్ళు బాధపడుతున్నారు. ఒక దశలో జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత మేము పాకిస్తాన్లో మన ఇద్దరి మధ్య ఉండము, పీఓకేగా ఉండము, మేము ఖచ్చితంగా భారతదేశంలో కలుస్తామని. అంటే మనకు శాండ్విచ్ లాగా అటుపక్కన భారత్, ఇటు పక్కన మన పాకిస్తాన్ మధ్యన శాండ్విచ్ లాగా మధ్యన నలిగిపోతున్నా అనే బాధ మీకు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రజల్లో కనపడుతుంది. కనుక మా భుజాల మీద తుపాకులు పెట్టి మీరు పేరుస్తే మధ్యన మేము చచ్చిపోతున్నాం, ఎదురొడ్డి నిలిచేది మేమవుతున్నాం అని చెప్పి మన పీఓకే ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. కాశ్మీర్ ప్రజల సంగతి ఎప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత మరింత సంఘీభావం ప్రకటిస్తూ భారతదేశంలో భాగమై టూరిజాన్ని పెంపొందించుకుందామని వాళ్ళు అంటున్నారు. కనుక ఈ దశలో చూసుకుంటే మనకు యుద్ధం వస్తుందా రాదా అని పెద్ద తీవ్రమైన చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. మనం యుద్ధం ఇప్పటికే మొదలుపెట్టామని నేను అంటున్నాను. ఎట్లా మొదలుపెట్టాము అంటే అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒంటరి చేయడానికి ఎన్ఐఏ ద్వారా ఒక విచారణ జరుగుతుంది. పాకిస్తాన్ మొత్తం మన 4 ముష్కర్లు దాడి చేస్తే 3 పాకిస్తాన్ జాతీయులని, అందులో 2 అయితే పూర్తిగా పాకిస్తాన్ తీవ్రవాదులని, ఒకరేమో ఇండియా సహకరించాలని చెప్పి మనకు స్పష్టంగా కనపడుతుంది. కానీ దాన్ని నిగ్గు తెలిసి బయట పెడుతున్నాం, ఇంకా కొన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. మరో వంక మన సైన్యం ఇప్పుడు ఏదైతే పహల్గాం పక్కన అడవులలో, మన సంఘటన జరిగిన పక్కన అడవులలో నక్కి కూర్చున్న దుండగులను ఎన్కౌంటర్ చేసి చంపడం, లేకుంటే ప్రాణాలతో పట్టుకోవడం, ఈ 2 టార్గెట్స్తో ముందుకెళ్తున్నాయి. వాళ్ళు దొరికి తప్పించుకుంటున్నారు. రెండోది
మూడోది మన భారత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా అత్యంత కీలకంగా పనిచేస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ IMF నుంచి మొదలు పెడితే ఆర్థిక మూలాలు ఎక్కడికెక్కడైనా వాళ్ళు కట్ చేయడానికి, పాకిస్తాన్కు ఉన్న సోర్సెస్ కట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నది. విదేశాల పర్యటన చేస్తుంది. ఇప్పటికే మనకు విదేశాంగ మంత్రి జయశంకర్ గారు విదేశాల్లో పర్యటిస్తున్నారు. మన భారతదేశానికి మద్దతుగా ఆ దేశాల వాళ్ళ కూడగట్టుకుంటున్నారు. దాంతోపాటు పాకిస్తాన్ను తీవ్రవాద దేశంగా ప్రకటించాలని వారు మా సంఘీభావం కోసం తిరుగుతున్నారు. ఇటుపక్క భారత హోమ్ మినిస్టర్ దేశంలో శాంతి భద్రతల గురించి, దేశంలో అలజడులు ఏం రాకుండా ఉండే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే అనేక సమావేశాలు నిర్వహించారు. ప్రధానమంత్రితో కలిపి, ప్రధానమంత్రి లేకుండా కూడా నిర్వహించారు. ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పటికే చాప కింద నీరులాగా మనం యుద్ధ సన్నాహాలు చేసుకుంటున్నాం. కాకపోతే నేను చెప్పాను కదా, ఉత్తర కుమార్ లాగా ఓడిపోయే వాడికి మాటలు ఎక్కువ ఉంటాయి, చేతగాని వాడికి మాటలు ఎక్కువ ఉంటాయి. చేతనైన వాడు ఎప్పుడు గుండె నిబ్బరంతో ఉంటాడు, మాటలు మాట్లాడు, చేతలు చేసి చూపిస్తాడు. మన భారతదేశం చేతల ప్రభుత్వం అయితే మనకు పాకిస్తాన్ మాటల ప్రభుత్వం కూడా మాటల యుద్ధం చేస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే అంతర్జాతీయ సమాజంలో మా మీద జరుగుతుంది మనం కొట్టేస్తున్నారు భారతీయులు అని చెప్పి రేపు పొద్దున అరిచి గీపెడుతున్నారు. కానీ ఇప్పటికైనా సరే ప్రపంచం మేల్కొని ఈ తీవ్రవాద దేశాలన్నిటికీ కూడా నాయకత్వం వహిస్తుంది పాకిస్తాన్ అని. ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదానికైనా ఇతరత్ర తీవ్రవాదానికైనా కూడా ముస్లిం తీవ్రవాదానికి మొత్తంగా పాకిస్తాన్లో ఆశ్రయం ఇస్తున్నారు అని చెప్పి ప్రపంచ దృష్టిలో మనం ఏకాకిం చేయాలి. అందుకని దౌత్య యుద్ధం చేస్తున్నాం, అట్లానే ఆర్థిక యుద్ధం చేస్తున్నాం. అసలైన యుద్ధం మొదలైతే ఈ ఆగదు. ఎందుకంటే అణుబాంబు చూపించి బెదిరిస్తున్నారు, కానీ అణుబాంబు వేయాలంటే ఒక్కటేస్తే 10 వేయడానికి సిద్ధంగా ఉన్నాం. పాకిస్తాన్ నిమిషాలు నాశనం చేసే ఆధునిక వ్యవస్థ మన దగ్గర ఉన్నది. అంత మనం వట్టికి కాదు, అణుబాంబు వేయకుండా నాశనం చేస్తారు. కనుక ఆ పరిస్థితి నుంచి తేరుకొని వాళ్ళు చేయాలంటే ఇప్పుడు వాళ్ళు పెద్ద ఎత్తున యుద్ధం మొదలవుతుందని, నిమిషాల్లో మొదలవుతుంది, రోజుల్లో మొదలవుతుందని టార్గెట్స్ పెట్టుకుంటారు. ఇప్పటికే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడితో సహా మనకు అబ్స్కాండ్ అయ్యింది, ఎక్కడున్నాడో తెలియదు. దాంతోపాటు పాకిస్తాన్ మంత్రులు కూడా యుద్ధం వస్తే మేము బ్రిటన్ పారిపోతామని డైరెక్ట్గా వాళ్ళ పిల్లని బయట పంపించి వాళ్ళు ఏదో బీరాలు పడుతున్నారు. పాకిస్తాన్ బీరాల ముందు మన ఇండియా సైన్యం ముందు వాళ్ళ బీరాలు ఏం పనికిరావు, వాళ్ళు పనికిరాని వాళ్ళుగా తేలిపోతారు. అందుకని మాటలు ఎక్కువ, చేతలు తక్కువ వాళ్ళు. కనుక పాకిస్తాన్ ఇప్పుడు ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. ఒక దేశంలో 3 దేశాలుగా విడిపోతుంది అనే మాట కూడా వస్తున్నది. బెలూచిస్తాన్ వేరే, పంజాబ్ సింధ్ వేరే, POK వేరే, పట్టోన్స్ వాళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే 3-4 దేశాలు విడిపోయే పరిస్థితి ఉన్నది. ఒకవేళ నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ముँह तोड़कर జవాబు దేనా అంటే, ఈట్కా జవాబు పత్రిక దేనా అంటే అదే సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుంది. శాంతి కాముక దేశమే కానీ మనం చేతులు ముడుచుకొని కూర్చోం. అవసరమైతే భగవద్గీతలో చెప్పినట్టు, కృష్ణ పరమాత్మ చెప్పినట్టు మన దుష్టగ్రహాలు ఎదురైనప్పుడు తప్పనిసరి వాటిని సవరించాల్సి ఉంటుంది. మరి దానికోసమే భారత్ చేతులు కొంచెం ఓపికతో, అంటే తుఫాను ముందు ప్రశాంతతగా మనం భావించవచ్చు. నమస్కారం.